श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। भक्तवृंद शिवाय गुरवे नमः। उन्मो प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय श्री दक्षिणामूर्तये नमः। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरम्। ओम नमः शिवाय। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। कार्तिक पुराणंलोनि మొదటి అధ్యాయం చెప్పుకుందాం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణములో పుణ్య చరిత్రలు వారికి వినిపించుచూ సూత మహాముని కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడకు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగముల రహస్యములను సంగ్రహమును గ్రహించినారము. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుకోరుచుంటుమి గాన తమరా వ్రతమును వివరించవలసింది అని కోరారు. అంతనా సూత మహర్షి మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించాడు. అట్టి పురాణ కథను మీకు తెలియజేయచును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున వివరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యమును కలుగుజేయునట్టిది, సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆచరించబడినది యగు వ్రతమును వివరింపుడని కోరాడు. అంతట మహేశుడు మందహాసమనరించి, దేవి, నీవు అడుగుతున్న వ్రతము స్కాంద పురాణమును చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజునకు వివరింపబోతున్నాడు. చూడు, ఆ మిథిలానగరం వైపు మిథిలానగరం దిశగా చూపించాడు పరమేశ్వరుడు. మిథిలానగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు గడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిని. తమ పాలధూళిచే నా గేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞమును చేతలపెట్టి తిని దానికి కావలసిన అర్థబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చాను అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం గలదు. తమ పోటీ దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలసి తిని నా అదృష్టము గలది ఈ అవకాశము దొరికింది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనం ఏమిటి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నేను చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. కార్తీక మాసము హరిహర స్వరూపము. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే.
ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలం ఇంతయని చెప్పనలేవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేగాక వినినంత మాత్రములనే ఎట్టి నరక బాధలను లేక యుహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి అందుండగా వేకోజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని స్నానం ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడు అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. దామోదరుడు: ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానుకు అర్ఘ్యప్రదానమునర్చి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణములు నర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున ఉన్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతుని సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని, దేవాలయంలో గాని, లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదవవలయను. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని, విష్ణువాలయమందు గాని, లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను. మర్నాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులవుతారు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. బ్రహ్మాధ్యాయం మొదటి రోజు పారాయణం ఇది. మనం ఇప్పటికే చతుర్థిలోకి వచ్చేసాం కాబట్టి 2వ అధ్యాయం కూడా చెప్పుకుంటున్నాం. సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేశాను. కార్తీక మాసంలో సోమవార వ్రతములకు ప్రత్యేక ప్రాముఖ్యం గలదు. కానీ సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును. సావధానులు అయి ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవులకు బిల్వపత్రాలతో పూజ అభిషేకం చేసి సాయంకాలం నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలయము. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం మునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయను. అట్లు చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలయను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన ఫలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇటు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉన్నది, దానిని నీకు తెలియపరచడం శ్రద్ధగా విను అన్నాడు. కార్తీక సోమవార ఫలంచే శునకం కైలాసం అందుట. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగాను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదమును శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచారపరాయణుడై ఉండను.
అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడు ఒకటచే లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మాన్ని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయోగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్నుమిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచూ రక్కుచూ పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిని తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలి తిరుగుచుండగా వంశములకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని భర్తకు మాత్రం ఆమె అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపోమన్నక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను. కాని చుట్టుపక్కల వారా నిష్ఠుడి గయ్యాళితనమునకి యోగించుకొని ఆమె కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అని పిలుస్తూ ఉండేవారు. కర్కశ. ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి నల్లగా లేచి తాళి కట్టిన భర్త ఎన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక వనరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతను చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకని అతి రహస్యంగా దొడ్డిదారిని కొనిపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ ఎరుగని దాని వల్ల ఇంటికి వచ్చాను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో క్రీగంటినే వశపరుచుకొని వారి వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను లభించుచు వర్ణ సంకరురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విట్టులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వన పింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి గురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలుకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండాని కర్కశయుతుల నరకబాధను అనుభవించుచూ పురుగులు పడి కొంతకాలంలో చనిపోయినది. ప్రతిగ్రన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గోంపోయి పెదరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతెంత కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించారు. విటులతో సుఖించి నందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల రాగిన నూనెలో పడవేశారు. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప గడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసప్పాలు, తేళ్లు, జర్రులు పుట్టాయి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధను పొడుచున్నారు. ఈ ప్రకారంగా నరక బాధను అనుభవించి కడకు కళింగ దేశమును కుక్క జన్మని ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తనువారు తనుచూ ఉన్నారు. ఇట్లునగా ఒకనొకనాడు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుగా లోనికి ఎగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విపుని పూజా విధానము చే జరిపించిన బలియన్నము ఒకటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటి వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండట వలనను శివ పూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి ఏగెను. మరల రక్షింపు అని కేకలు వినబడెను. మరల విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా, అంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలకు ముందు విప్ర కులాంగనను లేను. వ్యభిచారిణిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠరోగిని తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించిన పూర్వీకుల పుణ్యము ఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైంది.
ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తింటు వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించుమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహాత్మ్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చింది. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునికి ఎగాను. వింటివా జనక మహారాజా? కావున నీవు ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు విధోహ చేసి ఇంకనూ ఇట్లు చెప్పడం దగ్గర 3వ అధ్యాయము 2వ రోజు పారాయణం. ఇది 3వ అధ్యాయం. ఇది కార్తీక స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం గలది. అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మరణాంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భక్తులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తారు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నానదాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలు ఎత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుడతారు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం వాటికి వినిపించదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు అన్నాడు. ఈ భరతఖండం నందలి దక్షిణ ప్రాంతం ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు వగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంపై భయంకర ముఖముతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిని పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయో భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రముల పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమియో తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆతత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుతున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా, ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగిన మీ వృత్తాంతమును చెప్పండి అని పలుకుగా వారు విప్రుడు పొంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రత నిష్ఠాపరులు, మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ మొదలి జ్ఞానము కొంత కలిగినది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగుదని అభయమిచ్చింది. అందుకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు. నాది ద్రవిడ దేశము అన్నాడు. బ్రాహ్మణుడను, నేను మహాపండితుడనని గర్వము గలవాడని ఉంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు, దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక, పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోక కంటకునిగా ఉన్నాను. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర నుండి నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చినను పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటి వేచి తిని, అందులో విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అజ్ఞాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకుంటేవి గాన నీవు రాక్షసుడవై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో నుందువుగా కాని శపించుడిసే నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా
తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన నా అపరాధం క్షమింపమని వారిని ప్రార్థించి తిని అందులో కాదు దయతలిచి పోయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము గలదు, నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉంటును ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మను మృదువుగా అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును నరభక్షణం చేయుచుంటుని. కానో విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పాడు. ఇక రెండవ రాక్షసుడు అన్నాడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడునే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయనట్లు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష ప్రమాణములతో భుజించుండేది వాడను. నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. కాని నాకు ఈ రాక్షసత్వము కలిగను. నన్ను ఈ పాప పంకిలము నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములు వేడుకున్నాడు. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములను నర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా పుంపుడు కత్తికి అందజేస్తూ మద్యమాంసములను సేవించుచు పాపకార్యము చేసినందున నా మరణానంతరమున ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావిపు అని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడుగా విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించు ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగింతును అని వారి ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారిపోయగా వారి వారి రాక్షస రూపమును పోయి దివ్య రూపం ధరించి వైకుంఠమునికి ఎగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో దీపారాధన మహిమ చెప్పాడు. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయ ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమును సర్వ సత్కార్యములను చేయవచ్చు. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదంతో గాని దీపమును వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నవ్వుటయే గాక అష్టైశ్వర్యములో కలిగి శివ సన్నిధికి ఎగుదురు. దీనికి ఒక కథ ఉన్నది అన్నాడు. శత్రుజిత్ కథ. పూర్వం పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు విప్లలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీ వెందులకింత తపమాచరించుచున్నావు, నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను. నా వంశమును నిల్పుటకు పుత్ర సంతానము లేక కుంకి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నానని చెప్పారు. అంత మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనమును చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికి అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెలదినములు అట్లు చేశాను. తత్పుణ్యకార్యముల వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను.
రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవమును చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచున్నారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించాను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానవుడు రావచ్చు. సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకున్నాడు. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటి కింపకు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించు తమ కామవాంఛ తీర్చుకొని చుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడు అని తలిచి చూచి చూడనట్లు వినినట్లు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారులను నరుకుతున్నని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేస్తున్నాడు. అతను తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుడ తటస్థించను. ఆమెకు ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందంలో వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మధ్య మందగించి భుజబొమ్మలే నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలే. కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించను. ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశంలో ఉండే చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థానంలో కలుసుకొని తమ కామవాంఛ తీర్చుకొనిచున్నారు. ఇటులు కొంతకాలము జరిగాను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవాలని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచున్నాడు. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరారు. ఈ సంగతి నెట్టులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే గతితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగం మార్చుకుని సమయమున చీకటిగా ఉన్నది, దీపముండే బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను. తర్వాత వారి ఇరువురును మహానందంతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులు అవుతుండగా అదే ఎదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించాను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలన శివదూతలు ప్రేమకులు ఇరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరేలా వచ్చారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించాడు. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసములకు తీసుకొని పోవటం శివదూతలు వచ్చినారని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికి జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత బ్రాహ్మణులకు దానం చేశాను. వెంటనే అతనిని కూడా పుష్ప విమానం ఎక్కించి శివ సాన్నిధ్యంలోకి చేర్చాడు. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే గాక కైలాస ప్రాప్తి కూడా కలిగను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యం ముందురు. ఇది చతుర్థాధ్యాయం. 5వ అధ్యాయం. ఇది వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసము స్నానదాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణువాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థమరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నిజ జన్మము పోయి నిజ రూపము కలిగాను.
అని వశిష్ఠుల వారు చెప్పారు. అది విని జనకరాజు, మునివర్య, ఈ బ్రాహ్మణ యువకునకు నీతి జన్మ మేల కలిగాను, దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించింది. కిరాత మూషికములు మోక్షము నందుట. రాజా, కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మైన బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేరి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపమును తొలగుటే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. అంచేత నీవు అటుల చేయుమని బోధించాడు. అంతటి కుమారుడు, తండ్రి, స్నానము చేయటువంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమిటి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడసరుగా సమాధానం ఇచ్చాడు. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరే నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో బతికిదవుగా కని కుమారుని శపించాడు. ఆ శాపముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతేని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరించమని ప్రాధేయపడ్డాడు. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికము వై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి నొందుదు అని కుమారుని ఊరటిచ్చెను. వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నది తీరములకు సమీపంలో నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేటివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి యొక్క విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణము బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుతున్నారు. ఈలోగా చెట్టు త్వరలో నివసించుతున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలోని ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులే ఉందురు, వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చునని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుండి వచ్చి తిరిగి మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడ్డాను. అంత విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుతున్నాము. నీవు ఇచ్చట కూర్చుని సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపమునకు వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకే చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా అతని వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను. కనుకో జనక, ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను అని చెప్పాడు. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర అర్పణమస్తు.